గేదెలలో టాప్ మోస్ట్ హెవీ మిల్కర్ గేదె ఇది. పర్ డే 20 లీటర్స్ ప్లస్ ఇచ్చే గేదె ఇది. హైట్లో కూడా 5 ఫీట్ల పైన ఉంటుంది, ఆల్మోస్ట్ 6 ఫీట్ల దగ్గర ఉంటుంది ఈ గేదె అయితే. అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు, చాలా బాగుంది గేదె అయితే. గ్యాప్ కూడా చూసుకోవచ్చు. దారాలు అయితే చెక్ చేద్దాం. ఇది వచ్చేసి ప్రస్తుతానికైతే 18 లీటర్ పాలు అయితే రెడీ ఉన్నాయి గేదె దగ్గర. 10 రోజులు అవుతుంది. ఇది పాల నరాలు చూసుకోవచ్చు. ఇది దూడ, ఇది ఈ ఫీమేల్ కాఫ్. ఇది 10 రోజులు అవుతుంది. తల్లి తగ్గట్టు ఇది కూడా మంచి దూడ ఉంది. ఇది కూడా చాలా హైట్లో ఉంది. 10 రోజులు అవుతుంది ఈ గేదె. ఇది చూసుకోవచ్చు. అడ్డర్ చూసుకోవచ్చు. ఇప్పుడు అడ్డర్ కనబడుతుంది చూడండి, చాలా మంచిగా ఉంది. ఇప్పుడు మేము తీసుకున్న గేదెలలో టాప్ హైట్ గేదె, టాప్ పర్సనాలిటీ, హెవీ సైజ్ గేదె అంటే ఈ గేదెనే. 20 లీటర్స్ ప్లస్ అయితే ఈ గేదె దగ్గర వెళ్తాయని చెప్తున్నారు రైతు అయితే. 20 లీటర్ పైనే పాలు వెళ్తాయని చెప్తున్నారు. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే 18 లీటర్ రెడీగా ఉన్నాయి. ఇప్పుడైతే 10 రోజులు అవుతుంది. ఆల్మోస్ట్ గేదె దగ్గర పాలు పెరగడానికి మినిమం 15 నుంచి 20 రోజులు టైం పడుతుంది. ఇప్పుడైతే 18 లీటర్లు రెడీగా ఉన్నాయి. 20 లీటర్ పైన అయితే పాలు వెళ్తాయని చెప్తున్నారు. ఒకసారి పాలు అయితే చెక్ చేద్దాం. దూడని వేసి చూద్దాం. పాలైన అయితే దారాలు చెక్ చేద్దాం ఫస్ట్. అయితే గేదెని చూస్తే అర్థం అయిపోతుంది ఇది హెవీ మిల్కరా, ఎన్ని లీటర్లు వెళ్తాయి అనేది అవసరమే లేదు, కానీ దారాలు చెక్ చేసుకోవాలి కాబట్టి దూడని ఇడిచి చెక్ చేసుకోవాలి. ఫీమేల్ కాఫీ ఇది. ఇంకోటి దూడ కూడా చాలా మంచి క్వాలిటీ దూడ ఇది. 10 రోజుల్లోనే చూడొచ్చు ఎలా ఉంది దూడ అయితే. వీళ్ళ దగ్గర దూడల్ని పెంచే టెక్నిక్ చాలా మంచిగా ఉంది వీళ్ళ దగ్గర. అలాంటి టిప్స్ కూడా మన ఛానల్లో అయితే చెప్తున్నాము. ఇక్కడైతే షూట్ చేసాం మనం. అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్లో వస్తూనే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. టాప్ క్వాలిటీ గేదె ఇదైతే. 20 లీటర్స్ ప్లస్ గేదె ఇది. హైట్ చూద్దాం ఒకసారి. రైతు చూడవచ్చు. హైట్ అయితే 5'2" ఉందంట హైట్ అయితే గేదెది. అతను అయితే 5.5 ఫీట్లు ఉందని చెప్తున్నారు. 5 ఫీట్స్ 2 ఇంచ్ అయితే గేదె ఉందని చెప్తున్నారు. ఎందుకు అంత క్యాల్కులేటెడ్ ఎందుకు చెప్తున్నారు అంటే గేదె చాలా ఇష్టంగా పెంచుకున్నాడు రైతు అయితే, అందుకే అంత చెప్తున్నాడు. ఇంకోటి కూడా టాప్ క్వాలిటీ గేదె ఇది. అన్ని గేదెలు కూడా మనం అయితే ప్రతి ఊర్లో తిరిగి రైతుల దగ్గర అయితే తీసుకుంటున్నాము. అన్నీ కూడా రైతుల దగ్గరనే తీసుకుంటాం. మన డీలర్ ఇక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళే చెక్ చేసి పంపిస్తారు. అలా ఏం లేదు, ఇక్కడ కూడా అన్నీ చెక్ చేసుకుని తీసుకుంటాం. అదే అవగాహన రావాలని చెప్పి మనమైతే ఈ వీడియో చేస్తున్నాము అందరికి కూడా. Kasih pun bola. Ini apa sahaja berdua.
सौ लाइव दिखाओ लाइव दिखाओ यार निप्पल में भेजूंगा दो निप्पल में भेजूंगा निप्पल में लाने कितना अंदर छोड़ दे बच्चा भी ले आ कुछ छोड़ दे यार और नफे बच्चे को पिला दो बच्चे को तीन दे बच्चे को बतेरा लीटर आ गया भाई लाइए लीटर ले आग बाल्टी और लिया लीटर ले 16 ले नाप पे देंगे मेरी ख्याल में तो होगा 6.5-7 लीटर दूध गेंदे रहेंगे हाँ 7 లీటర్ के करीब है दूध तो ఇలాంటి గేదెలు అయితే మన డైరీ ఫామ్కి అయితే వస్తూనే ఉంటాయి. అన్ని క్వాలిటీస్ ఉన్న గేదె కొనాలంటే ఇవన్నీ ఈ గేదెలు కొన్న చూసుకోవాల్సిన క్వాలిటీస్ అయితే ఇంకోటి షార్ట్ వీడియో కూడా సార్ చెప్పారు. ఇలాంటి గేదెలు కావాలంటే మన డైరీ ఫామ్కి అయితే విజిట్ చేయండి. మన డైరీ ఫామ్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 15 పెద్ద గోల్కొండ. మన డైరీ ఫామ్ అక్కడ నుంచి 1/2 కిలోమీటర్ ఉంటుంది, మజా డైరీ ఫామ్. ఓకే, మనకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ నుంచి హాయ్ అని పెడితే లొకేషన్ అయితే వస్తుంది. ఆ లొకేషన్ మటుకు మన డైరీ ఫామ్కి అయితే రావచ్చు. 100+ అయితే యానిమల్స్ అయితే మన డైరీ ఫామ్ ఉంది. 3 టైప్స్ ఆఫ్ బ్రీడ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి, ముర్రా, జాఫ్రాబాదీ, బన్నీ. మీకు ఎలాంటి గేదెలు కావాలన్నా మన దగ్గర ఉంటాయి. 100+ యానిమల్స్ అయితే మన దగ్గర ఉంటాయి. 2-3 పూటలు పాలు చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.